ఫస్ట్ డే మనం క్లోజింగ్ లెసన్లో ఏం లెసన్ నేర్చుకున్నాం? ఫస్ట్ డే మేరీ జోన్స్. వెరీ గుడ్. అవునా? మేరీ జోన్స్ ఏం చేసింది నాన్న? మేరీ జోన్స్ బైబిల్ ఎలా కొనుక్కుంది? బైబిల్ కదా, కోడిగుడ్లు అమ్మి స్వెటర్స్ అమ్మి కొనుక్కుంది. తర్వాత మరి ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళి బైబిల్ కొనుక్కుంది? 25 కిలోమీటర్స్ నడిచి వెళ్ళిందా? ట్రైన్లో, బస్లోనా, ఫ్లైట్లోనా? కదా, నడుచుకుంటూ వెళ్ళింది కదా. నడుచుకుంటూ వెళ్ళి 25 కిలోమీటర్స్ బైబిల్ కొనుక్కుంది. ఆమెకి బైబిల్ ఇచ్చిన వ్యక్తి ఎవరు నాన్న? చార్లెస్. వెరీ గుడ్, చార్లెస్ థామస్. ఓకేనా? చార్లెస్ థామస్ గారు ఇచ్చారు. వెరీ గుడ్. అయితే ఇది అయిపోయింది కదా, ఫస్ట్ డే అయిపోయింది. సెకండ్ డే క్లోజింగ్ లెసన్ చెప్పండి. టామ్, క్రిపెల్డ్ టామ్ కదా. సెకండ్ డే క్లోజింగ్ లెసన్ టామ్. టామ్ ఏం చేశాడు నాన్న? వాక్యాలు రాసి కదా, వాక్యాలు రాసి, అవును, వాక్యాలు రాసి కిటికీలో నుంచి కిందకి వేస్తే అప్పుడు అందరూ దేవుణ్ణి నమ్ముకున్నారు. అవునా? తర్వాత నిన్న థర్డ్ డే కదా. థర్డ్ డే క్లోజింగ్ లెసన్ ఏంటి మరి? నో, క్లోజింగ్ లెసన్ అమీ కార్మైకెల్. అవునా? ఎవరు నాన్న? అమీ కార్మైకెల్. అవునా? సో ఏం చేసింది అమీ కార్మైకెల్? పిల్లల్ని చదివించింది. ఇంకా ఒక మన ఇండియాలో అనాది కాలం నుంచి వస్తున్న ఒక విధానాన్ని రద్దు చేసింది కదా. అవునా? ఏంటది? ఏం విధానం అది? వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం విధానం నాన్నది? దేవదాసి విధానం. అంటే ఏంటి దేవదాసి విధానం అంటే? కదా, అంటే వాళ్ళు చిన్నపిల్లల్ని దేవుడికి దాసీలు చేయడం అనమాట. అంటే వాళ్ళు దేవుడికి దాసీలు అని చెప్పి వాళ్ళకి చీరలు కట్టేసి వాళ్ళ మెడలో దండలేసి పూల దండలు, ఇంకా వాళ్ళతో నాట్యం చేపిస్తూ అలా గుళ్ళల్లో ఉంచుకునేవాళ్ళు. అలాంటి విధానాన్ని ఎవరు రద్దు చేశారు తమిళనాడులో? అమీ కార్మైకెల్. అవునా? అమీ కార్మైకెల్ వాళ్ళ కోసం ఏమేం కట్టించింది? ఇంకా వాళ్ళని తీసుకొని వచ్చి అలాంటి పిల్లల్ని ఆశ్రమం, ఈ హాస్టల్స్ కట్టించింది. వాళ్ళకి దేవుడి గురించి చెప్పింది, వాళ్ళకి చదువు చెప్పించింది. అవునా? చదువు కూడా చెప్పించింది. సో ఈరోజు ఎన్నో రోజు మనకి విబిఎస్? ఫోర్త్ డే కదా నాన్న. ఈరోజు ఎన్నో రోజు? ఫోర్త్ డే. ఈరోజు మనం క్లోజింగ్ లెసన్లో ఒక వ్యక్తిని గురించి చూసుకుందాం. మన ఈరోజు కథ పేరు ఏంటంటే బాల బానిస బాంపో. అనండి ఒకసారి. బాల బానిస బాంపో. అతని పేరేంటంట? బాంపో. వెరైటీగా ఉంది కదా పేరు. అవునా? బాంపో. చూడండి ఒకసారి. వీళ్ళది ఆఫ్రికా దేశం అంట. ఎక్కడ నానా? కదా, ఆఫ్రికన్స్ ఇలాగే ఉంటారు కదా, కర్లీ హెయిర్ ఉంటుంది, బ్లాక్గా ఉంటారు. అవునా కదా. ఇతని పేరు బ్యాంపో. అనండి ఒకసారి. బ్యాంపో అనొచ్చు, బాంపో అనొచ్చు, ఏదైనా అనొచ్చు. బ్యాంపో అనమాట. ఇతని పేరు బ్యాంపో అనమాట. ఇతను ఏ కంట్రీకి చెందినవాడు నాన్న? ఆఫ్రికా దేశానికి చెందినవాడు. అవునా? అయితే ఈ యొక్క బ్యాంపో చిన్నప్పుడే తల్లిదండ్రులు ఉన్నారు. అయితే ఏమవుతుందంటే ఇతను చిన్నప్పుడు జరిగిన స్టోరీ ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక రాజు ఉండేవాడు అనమాట. రాజు అంటే ఒక నాయకుడు అనమాట. అతని పేరు బికాకో. అనండి ఒకసారి. బికాకో అనమాట. అతని పేరు బికాకో. అయితే అతను ఏం చేశాడంటే అతను ఏం చేస్తాడంటే రౌడీ అనమాట. అతను అందరినీ చంపేసి చిన్నపిల్లలు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొని పోయి ఆయన దగ్గర బికాకో దగ్గర పని మనుషులుగా పెట్టుకుంటాడు అనమాట. అతను చాలా ఘోరం
ఘోరమైన వ్యక్తి, రాక్షసత్వంగా ఉంటాడనమాట, చాలా క్రూయల్గా బిహేవ్ చేస్తాడనమాట. అయితే ఏమవుతుందంటే ఈ యొక్క బ్యాంపో ఉన్నాడు కదా, బ్యాంపో వాళ్ళ ఊరికి వచ్చిండనమాట. బ్యాంపో వాళ్ళ ఊరికి వచ్చి బ్యాంపో దగ్గర బ్యాంపో వాళ్ళ మమ్మీని డాడీని చంపేసిండనమాట. చంపేసి ఏం చేశాడు తెలుసా, బ్యాంపోనను వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకొని వచ్చాడనమాట. తీసుకొని వచ్చి వాళ్ళ తమ్ముడి పేరు లెంకి అనండి ఒకసారి. వాళ్ళ తమ్ముడి పేరు లెంకి అనమాట. లెంగి అనండి ఒకసారి. లెంగి. అయితే వాళ్ళ తమ్ముడి పేరు లెంగి. అయితే ఏం చేస్తాడంటే వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకొని వచ్చి వాళ్ళతో చాలా భారమైన పనులు చేపిస్తాడు, వాళ్ళతో ఘోరమైన పనులు చేపిస్తాడంట. పాపం వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళతో కట్టెలు మోపీయడం, ఇంకా అన్ని పనులు, అంట్లు రుద్దించడం, బట్టలు ఉతికియడం. చూడండి, అప్పట్లో గ్యాసెస్ ఉన్నాయా నాన్న? అప్పట్లో గ్యాసులు లేవు కదా, అప్పుడంతా కట్టెలతోనే వండేవాళ్ళు అనమాట. అయితే ఇక్కడ చూడండి ఒకసారి, ఇగో ఇతను బ్యాంపో అనమాట, ఇతను వాళ్ళ తమ్ముడు అనమాట లెంగి. అయితే వాళ్ళిద్దరు కలిసి పాపం కట్టెలు మోసి, ఇంకా వీళ్ళతో పాటు చాలామంది పిల్లలు ఉన్నారు నాన్న, వీళ్ళొక్కళ్ళే కాదు, వీళ్ళతో పాటు చాలామంది పిల్లలు ఉన్నారు. అయితే ఈ యొక్క బ్యాంపో అను లెంగి ఇలా కట్టెలు మోస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఎవరైనా పని చేయలేదు అనుకోండి బికాకో దగ్గర, ఏమనేవాడు తెలుసా, మీరు పని చేయకపోతే మిమ్మల్ని అమ్మ వినాలి ప్రణీత, నరమాంస భక్షకులకి అప్పగిస్తాను అని అనేవాడనమాట. అప్పుడు అందరూ భయంతో, ఆ పిల్లలందరూ భయంతో, చూడండి కట్టెలు మోయడం చాలా ఇబ్బంది కదా, వాళ్ళే కట్టెలు ఏరుకొని రావాలి, వాళ్ళే కట్టెలు ఏరుకొని వచ్చి ఇగో ఇట్లా భుజాల మీద పెట్టుకొని, పాపం ఎంత కష్టం కదా నాన్న, మోయడం కష్టమా కాదా, ఇట్లా కట్టెలను మోస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. ఇట్లాగా మోసేవాళ్ళు అనమాట. అయితే ఒకరోజు ఏమైంది తెలుసా, ఒకరోజు ఈ ఊకే బికాకో ఏమనేవాడంటే, ఎవరైనా పని చేయకపోయారనుకోండి మిమ్మల్ని నరమాంస భక్షకులకి అప్పగిస్తా అనేవాడు. నరమాంస భక్షకులు అంటే ఎవరు? నరమాంస భక్షకులు అంటే ఎవరు నాన్న తెలుసా మీకు? రాక్షసులు అనమాట. అంటే వాళ్ళు మనుషుల మాంసం తింటారు, వాళ్ళు జంతువుల మాంసం కానీ పక్షుల మాంసం, వాటి మాంసం తినరు. ఎవరి మాంసం తింటారు? ఉన్నారు, నిజంగా ఉన్నారు. అప్పట్లో ఉండే వాళ్ళు బాగా, ఇప్పుడు కూడా ఉన్నారు, అడవిలలో ఉంటారు. అంటే వాళ్ళు మనుషుల యొక్క మాంసంను తినేవాళ్ళు, వాళ్ళని నరమాంస భక్షకులు అంటారు. ఆఫ్రికా దేశంలో ఇంకా ఎక్కువ ఉండేవాళ్ళు. అప్పట్లో ఆహారం లేదు కదా, అందుకోసమే ఎక్కువగా ఏది ఉంటే అది, పక్షులుంటే పక్షులు, మనుషులుంటే మనుషులు, ఎవరిని పడితే వాళ్ళు తినేవాళ్ళు అన్నమాట. అయితే ఈ బికాకో ఎప్పుడు అనేవాడు, మీరు పని చేయకపోతే మిమ్మల్ని నరమాంస భక్షకులకి అప్పు చెప్తా అనేవాళ్ళు అనమాట. ఇగో చూడండి, అయితే ఒకరోజు ఈ బ్యాంపో వాళ్ళ తమ్ముడు లెంగి అయితే పాపం పని చేయకుండా చేసి ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోయాడు అనమాట. పడిపోతే ఇంకా అతనికి నీరసంగా ఉందని ఆయన్ని కొట్టి పని చేపిస్తున్నారు, అయినా పని చేయట్లేదంట. పాపం నీరసంగా ఉంది కదా, చేయగలుగుతారు నాన్న. ఆయనకి ఫీవర్ వచ్చిందంట లెంగికి ఫీవర్ వచ్చిందంట. ఫీవర్ వస్తే ఇక చేయట్లేదంట. చేయకపోతే ఏం చేశాడో తెలుసా, బికాకో వాళ్ళ తమ్ముడిని లెంగిని తీసుకొని పోయి నరమాంస భక్షకులకి అమ్మి వేసిండంట. ఏం చేసిండానా, నరమాంస భక్షకులు ఇంకా లెంగిని తినేశారు. వాళ్ళు ఏం చేశారు, లెంగిని తినేశారనమాట. తిన్న తర్వాత పాపం బికాకో ఇంకా అట్లాగా అమ్మేసిండు కదా, పాపం ఈ యొక్క బ్యాంపోకి భయం వేసింది, వామ్మో మా తమ్ముడిని ఇట్లా అమ్మేశారు. ఇక రోజు ఏడ్చుకుంటూ పాపం అయినా చేత కాకపోయినా ఓపిక లేకపోయినా రోజు పని చేసేవాడంట ఆ బికాకో. లేకపోతే ఈయనను కూడా ఏం చేస్తాడు నాన్న, నరమాంస భక్షకులకి ఇచ్చేస్తాడు కదా, అందుకోసమే నన్ను కూడా ఇచ్చేస్తాడేమో అని చెప్పి ఈ యొక్క బ్యాంపో రోజు పాపం అయినా కూడా కట్టెలు మోస్తూ పనిచేసేవాడంట నాన్న. అట్లాగే చేస్తూ ఉన్నాడు. ఇక ఒక రోజు ఏమైందంటే, వాళ్ళందరూ చాలామంది పిల్లలు ఉన్నారని చెప్పా కదా, వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే మాట్లాడుకుంటారు, సాయంత్రం పూట అట్లా మాట్లాడుకుంటారు. అయితే కొంతమంది పిల్లలు మాట్లాడుకుంటున్నారంట, ఏమని తెలుసా, అరే మనకు దగ్గరలో ఇక్కడ కొంచెం ఒక హాస్టల్ ఉంది, ఒక తెల్ల జాతీయుడు వచ్చాడు, ఆయన మిషనరీ అంటారా, వాళ్ళు క్రిస్టియన్స్ అంట, ఆయన మంచి వాక్యం చెప్తాడంట, ఇంకా ఆయన దగ్గర నరమాంస భక్షకులకు ఎవ్వరికి ఇవ్వరంట, ఆయన దగ్గరికి పోతే మంచిగా భోజనం కూడా పెడతాడంట, ఆయన మంచిగా చూసుకుంటాడంట అని పిల్లలందరూ మాట్లాడుకుంటుంటే ఈ యొక్క బ్యాంపో వినడంట. విని అవునా
అయితే నేను కూడా ఒకరోజు పోతా, నేను కూడా ఇక్కడ నుంచి ఎట్లయినా తప్పించుకొని నేను ఇక్కడ నుంచి పోవాలని చెప్పి ఒకరోజు ఏమైంది తెలుసా, దేవుడి దయ వల్ల ఏమైందంటే ఇగో ఆ యొక్క అందరూ అక్కడ బికాకో దగ్గర అంట చాలా కుక్కలు ఉన్నాయంట. అవి నార్మల్ కుక్కలు కాదు, అడవి కుక్కలు. అడవి కుక్కలు అంటే ఎట్లుంటాయి నాన్న, అవి కరిచాయి అనుకోండి ఇక అసలు చనిపోవడమే అనమాట. పట్టి పీలుస్తాయి, ఇక మొత్తం పీకేస్తాయి, కండ అంతా పీకేస్తాయి అనమాట. అయితే ఆ బికాకో దగ్గర అడవి కుక్కలు ఉన్నాయి. అయితే ఈ బ్యాంపో చూస్తున్నాడు. ఒకరోజు ఏమైందంటే దేవుడి దయ వల్ల కుక్కలు కూడా పడుకున్నాయంట. నైట్ టైంలో కుక్కలు పడుకున్నాయి. బికాకోకి చాలామంది వైఫ్స్ ఉన్నారంట, బికాకోకి చాలామంది భార్యలు కూడా ఉన్నారంట. అయితే ఇక వాళ్ళందరూ పడుకున్నారంట. ఇంకా అప్పుడు ఇదే నాకు కరెక్ట్ టైం అని చెప్పి బ్యాంపో ఏం చేసిందంటే సైలెంట్గా గోడ దూకి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి టక్కా 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 పరిగెత్తుకుంటూ పోయి ఆ యొక్క మిషనరీ అని చెప్పా కదా నాన్న, ఆ మిషనరీ దగ్గరికి వెళ్ళాడనమాట. ఆ మిషనరీ దగ్గరికి వెళ్ళాడు చూడండి. అయితే ఆ మిషనరీ అప్పుడే నైట్ టైం కదా, ఆయన జస్ట్ బయటనే కూర్చొని అతను మామూలుగా ఏదో చదువుకుంటున్నాడంట, బైబిల్ చదువుకుంటున్నాడంట. ఆయన దగ్గరికి వెళ్ళి బికాకో వెళ్ళాడనమాట. ఇదిగో వెళ్ళాడు చూడండి, కనిపిస్తున్నాడా? అయ్యో బికాకో వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తే, బాబు ఎవరమ్మా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావా అని అడిగిందంట ఇతను. ఆ మిషనరీ అడిగితే, అండి నేను ఇక్కడే మాది, ఇక్కడ నేను ఒక అతని దగ్గర నుంచి వచ్చాను, ఇక్కడే నేను మీ దగ్గర ఏం చెప్పలేదు ఇతను. ఏం చెప్పకుండా నేను ఇక్కడే అండి మాది, నేను వచ్చాను ఇక్కడికి మీ దగ్గర, ఏమన్నా పని ఉంటే ఇస్తారా నాకు, నేను పని చేస్తా, నేను పని చేసినందుకు మీరు నాకు ఎంతో అంత డబ్బులు ఇవ్వండి, ఓకేనా, నేను పని చేస్తా, మీరు ఏ పని చెప్పినా నేను చేస్తానండి అని చెప్తాడనమాట. చెప్పినప్పుడు అప్పుడు మిషనరీ ఏమంటారంటే, ఈ మిషనరీ అంకుల్ ఏమంటారంటే, సరే బాబు ఫస్ట్ అయితే ఇదిగో చూడండి బ్యాంపో ఎలా ఉన్నాడు, బ్యాంపో బట్టలన్నీ చినిగిపోయి ఉన్నాయి కదా, షర్ట్ కనిపిస్తుందా మీకు, కనిపిస్తుందా నాన్న? బట్టలు చూడండి చినిగిపోయి ఉంది. పాపం బ్యాంపో బట్టలు చినిగిపోయి మురికిగా ఉన్నాడనమాట. ఎందుకంటే ఆడంతా ఇక్కడ కష్టం చేయడమే కదా, చాలా పని చేయడమే కదా, అట్లా పాపం బ్యాంపో బట్టలన్నీ చినిగిపోయి ఉంటే ఆ యొక్క మిషనరీ ఏం చేశాడంటే, సరే నేను నీకు పని ఇస్తా కానీ నువ్వు ఫస్ట్ వెళ్ళి ఇగో నేను నీకు ఒక కొత్త షర్టు ప్యాంట్ ఇస్తా కానీ నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే స్నానం చేసుకొని రాపో అని సబ్బు కూడా ఇస్తాడు ఆయనకి, కొత్త డ్రెస్ ఇస్తాడు, మంచి సబ్బు కూడా ఇస్తాడు అనమాట నాన్న. చూడండి కనపడుతుందా కీర్తన, కనపడుతుందా? ఆయనకి మంచిగా డ్రెస్ ఇస్తాడు, సబ్బు కూడా ఇస్తాడు. అయితే ఇతను సరే అప్పట్లో బాత్రూమ్స్ లేవు స్నానం చేయడానికి, కాలువకు వెళ్ళేవాళ్ళు అనమాట, వాగుకి వెళ్ళేవాళ్ళు, వాగుకి వెళ్ళి చెరువుకి వెళ్ళి స్నానం చేసేవాళ్ళు అనమాట. ఇక అట్లా ఇతను కూడా బ్యాంపో స్నానం చేయడానికి వెళ్ళాడు. వెళ్తే అయితే వెయిట్ చేస్తున్నాడు ఈ మిషనరీ, ఏంటి ఇంకా బ్యాంపో ఇంకా రాలేదేంటి, చాలాసేపు అయిందంట, ఒక ½ an hour అయిందంట, ఏంటి వెయిట్ చేస్తున్నాడంట, ఈ యొక్క మిషనరీ వెయిట్ చేస్తున్నాడంట, బ్యాంపో వస్తాడేమో అని వెయిట్ చేస్తున్నా, ఇంకా బ్యాంపో రావట్లేదంట, ఇదేంటి రావట్లేదు అని చెప్పి వెయిట్ చేస్తున్నాడు. ఇంకా వెయిట్ చేస్తుంటే చాలాసేపటి తర్వాత బ్యాంపో వచ్చాడంట. బ్యాంపో వచ్చి ఎలా వచ్చాడంటే ఒక్క షర్టుతోనే వచ్చాడంట, బ్యాంపో ఒక షర్టుతోనే వచ్చాడంట. ఏంది ఒక్క షర్టుతోనే షార్ట్తోనే వచ్చాడంట, షర్ట్ లేదనమాట. ఏంది నువ్వు నీకు షర్ట్ కూడా ఇచ్చా కదా, షార్ట్ ఒక్కటే వేసుకొని వచ్చావు ఏంటంటే, అంకుల్ ఇదిగో ఏమైందంటే నన్ను కొంతమంది అక్కడ కొట్టి నా షర్ట్ తీసుకున్నారు అంకుల్, షర్టు లాగేసుకున్నారు అంకుల్. అప్పట్లో బట్టలు చాలా కరువు ఉండేది అప్పట్లో, ఇప్పుడు మనకున్నవన్నీ బట్టలు అప్పుడు లేవన్నమాట. అప్పట్లో బట్టలు కూడా చాలా కరువు, అన్నం కూడా ఉండేది కాదు, అన్నీ కరువే అనమాట, ఏముండేది కాదు. పాపం షర్ట్స్ ఎవరైనా మంచి షర్ట్ ఉంటే ఇంకా దొంగలు ఏం చేస్తారంటే వాళ్ళ బట్టలు కూడా గుంజేసుకుంటారు. అట్లా ఈ యొక్క బ్యాంపో బట్టలు షర్ట్ ఒక్కటి గుంజుకొని ఈ షార్ట్ ఒకటి ఉంచారనమాట. అప్పుడు సరే నువ్వేం బాధపడకు అని మిషనరీ గారు అతనికి ఇంకో షర్ట్ ఇచ్చాడనమాట. ఇంకో షర్ట్ ఇస్తే అతనికి ఆ షర్టు వేసుకోవడం రావట్లేదు, ఆ షర్టు పట్టట్లేదు అనమాట. నేను పడతారా అని ఆ షర్టు వేస్తున్నాడు అనమాట. వేస్తుంటే ఎవరు మిషనరీ గారు ఇటు వినండి, మిషనరీ గారు షర్ట్ వేస్తున్నారంట. వేస్తుంటే ఏమైందంటే సడన్గా ఈ యొక్క బ్యాంపో చెస్ట్ మీద, ఇక్కడ బ్యాంపో యొక్క ఛాతి మీద ఒక సింబల్ ఉందన్నమాట. కనిపిస్తుందా ఇక్కడ మీకు సింబల్?
ఒక గుర్తు ఉందన్నమాట. ఇదేంటి అదేంటి అడిగాడు, మిషనరీ అడిగాడు అనమాట. ఏంటమ్మా బ్యాంపో నీ చెస్ట్ మీద ఇక్కడ ఏదో ఉందేంటి, అచ్చుందేంటి, మచ్చ ఉందేంటి, ఏంటిది ఏంటి అంటే ఆయన ఏం చెప్పకుండా ఇట్లా తల కిందకేసుకున్నాడంట. తల కిందకేసుకొని ఏం చెప్పట్లేదంట. చెప్పు నాన్న చెప్పు, ఏం జరిగిందో చెప్పమ్మా అంటే అయినా కూడా చెప్పట్లేదంట. చెప్పకపోతే ఇంకా సరే అని వదిలేసాడు అనమాట. వదిలేసిన తర్వాత మిషనరీ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగాడంట. ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగాడంట ఏమనంటే, బ్యాంపోకి ఇక్కడ మచ్చ ఉంది కదా ఏంటి అంటే చెప్పారంట. ఏంటంటే ఆ యొక్క బికాకో దగ్గరికి, అప్పుడు బికాకో దగ్గర పనిచేసేవాడు కదా, ఎవరు, బ్యాంపో బికాకో దగ్గర పనిచేసేవాడు కదా నాన్న. అయితే పనిచేసేటప్పుడు ఆయన దగ్గర ఎవరైతే పనిచేస్తారో ఆయనకి ఒక సింబల్ ఉంటుంది, ఒక ముద్ర ఉంటుంది. అదేం చేస్తాడంటే వాళ్ళకి కాల్చి ఇగో ఇక్కడ అతికిస్తాడంట. అర్థమైందా? కాల్చి పాపం ఆ కాల్చి అది ఇక్కడికి అతికిస్తే అది చర్మం ఊడిపోయి ఇక అచ్చులాగా పడిపోయిద్ది అనమాట. ఇంకా అట్లనే ఉంటుంది, అది లైఫ్ లాంగ్ పోదు. ఇప్పుడు మనకి ఏదైనా కాలింది మచ్చ ఉందనుకో, అది పోయిద్దా నాన్న? పోదు కదా. సేమ్ అట్లనే అదే సింబల్ని, ఇప్పుడు ఈ సింబల్ని ఇట్లా పెట్టి కాల్చి నిప్పు మీద కాల్చి ఇక్కడ పెడతారనమాట. పాపం 2-3 రోజులు బాధ ఉంటుంది. అది ఇక 2-3 రోజులు ఏంది, 4-5 రోజులు, వారం దాకా పోదు కదా. అట్లా సింబల్, ఇది వాళ్ళ సింబల్ అనమాట. అయితే అంటే అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే ఇది ఒక్కొక్కళ్ళు బానిసకు గుర్తు అనమాట. అర్థమైందా? ఎవరైనా ఈ సింబల్ వేస్తే దాని అర్థం ఏంటంటే బానిస అనమాట. వాళ్ళ కింద బానిసలాగా పనిచేయాలి, ఇక వాళ్ళ కిందనే పని చేయాలన్నమాట. కనపడుతుందా? ఇది చూడండి ఒకసారి, వాళ్ళ కిందనే పని చేయాలన్నమాట. ఇది చూడాలి నాన్న, మంచి కూర్చో బన్ను, వాళ్ళ కిందనే పని చేయాలన్నమాట. ఇక బానిసలాగా అనమాట. చూడండి పాపం. అయితే ఇక అప్పుడు అయినప్పుడు ఏం జరిగిందంటే, అప్పుడు మళ్ళీ మిషనరీ గారు ఏం చేస్తారంటే బ్యాంపోని అడుగుతాడనమాట. ఇగో చూడండి, బ్యాంపో అవునా, నువ్వు మరి ఎవరి దగ్గర బానిసలాగున్నావు, బికాకోనా? అయ్యో అవునా అనుకొని మిషనరీ గారు ఆలోచిస్తున్నాడనప. అంటే ఇతను బికాకో దగ్గర బానిసగా ఉన్నాడా, అంటే ఇతను పారిపోయి వచ్చాడు కదా బ్యాంపో. అందుకోసమే అంటే అట్లా పారిపోయి రాకూడదు అనమాట. ఎవరైనా బానిసలు ఉన్నారనుకో, వాళ్ళు పారిపోయి వేరే ఆయన దగ్గరకు వస్తే అట్లా రానియొద్దు, ఎవరినైనా రానియకుండా వాళ్ళు కొనుక్కోవాలన్నమాట. అమ్మితే లేకపోతే కొనుక్కోవాలన్నమాట. అయితే ఈ మిషనరీ ఏమనుకున్నాడంటే, అంటే నువ్వు బికాకో దగ్గర నుంచి పారిపోయే వచ్చావా, అయితే నేను వెళ్ళి బికాకో దగ్గర అడుగుతాను సరే అని చెప్పి వెళ్ళి బికాకో దగ్గర అడగడానికి ముందు, ఇంకా అంతకుముందు కొన్ని రోజుల తర్వాత అడుగుతున్నాడనమాట. అలా అడిగేటప్పుడు ఇంకా అడగడానికి వెళ్ళాడనమాట. వెళితే ఏం చేశాడంటే ఆ యొక్క బికాకో దగ్గరికి వెళ్ళాడనమాట. ఇగో చూడండి, ఈయనే బికాకో కనిపిస్తున్నాడు చూడండి ఎట్లా ఉన్నాడో. షర్టు కూడా వేసుకోలే, ఈయన ఘోరంగా ఉన్నాడు కదా, అవునా? ఇదిగో బికాకో. ఇగో వీళ్ళందరూ ఇతని యొక్క వైఫ్స్ అనమాట, ఇతని యొక్క భార్యలు. వీళ్ళందరూ ఇతని యొక్క పని మనుషులు, ఇక బానిసలు వీళ్ళందరూ. ఇక్కడ ఉన్న వాళ్ళేమో ఈయన బికాకో యొక్క వైఫ్స్ అనమాట, వైఫ్లు అతని భార్యలు. ఇక్కడ ఉన్న వాళ్ళేమో పనులు. ఇక్కడ బికాకో కూర్చున్నాడు కదా, కూర్చొని ఈ యొక్క మిషనరీ అడుగుతున్నాడు, నా దగ్గరికి ఒక అబ్బాయి వచ్చాడు, ఆ అబ్బాయి బ్యాంపో మీ దగ్గరే పనిచేశాడంట కదా, ఆ అబ్బాయిని నేను కొనుక్కుంటా అండి, నాకు అమ్ముతారా ప్లీజ్, నాకు అమ్మండి అంటే, లేదు నేను అమ్మను, వాడిని తీసుకొనిరా, నాకు తెలుసు పారిపోయిన వాళ్ళ పని ఎట్లా చెప్పాలో నాకు తెలుసు, నువ్వైతే వాళ్ళని తీసుకొనిరా అంటాడనమాట. అన్నప్పుడు లేనా తీసుకొనిరా అన్నప్పుడు సిట్రైట్ తీసుకొని అన్నప్పుడు అమ్మో ఇక సరే ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేస్తాడు. ఈ యొక్క మిషనరీ రిక్వెస్ట్ చేస్తాడు ఎవరిని, బికాకోని రిక్వెస్ట్ చేసినా కూడా అస్సలు వద్దంటే వద్దు, నేను పంపించను, నేను అమ్మను, బ్యాంపోని నేను అమ్మను, నేను పంపించాను అని చెప్తాడు. సరే అని సాడ్గా ఆ యొక్క మిషనరీ బాధతో వస్తున్నాడు. అయితే ఆ రోజు మిషనరీ వెళ్ళాడు కదా అడగడానికి, ఇక బ్యాంపోకి ఏం పని చేయబుద్ధి కావట్లేదు. బికాకో వచ్చేదాకా కూడా గేట్ దగ్గరే వెయిట్ చేస్తున్నాడంట. వెయిట్ చేస్తూ ఉన్నాడంట. బికాకో ఈ మిషనరీ గారు వచ్చారనమాట. వచ్చిన తర్వాత ఏంటండి ఏం జరిగింది అంకుల్, ఏం జరిగింది అని అడిగితే ఆ యొక్క చెప్పాడనమాట, మిషనరీ చెప్పిండనమాట, నిన్ను బికాకో రమ్మంటున్నాడు,
వద్దంట, నువ్వు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలంట. అంటే ఇక పాపం బ్యాంపోకి ఏమర్థమైంది, ఏమీ అర్థం కాక ఏడుస్తున్నాడు. ఇక బాధపడుతున్నాడు, అయ్యో నేను మళ్ళీ అక్కడికే పోవాలా, మళ్ళీ ఇంత కఠినమైన దగ్గరికే పోవాలా, ఆ బికాకు అసలే మంచోడు కాదు అని చాలా బాధపడుతున్నాడంట. నాన్న బాధపడుతూ ఏడుస్తున్నాడంట. అయితే సడన్గా మిషనరీ గారికి ఒక తలంపు వచ్చిందంట. ఏంటంటే, అసలు నేను ప్రేయర్ చేసుకోకుండా వెళ్ళా కదా, బికాకో దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను దేవుడి దగ్గర అడగలేదే, దేవుని దగ్గర ఆయన చిత్తాన్ని తెలుసుకోకుండా నేను దెబ్బ ఏదో ప్రేయర్ చేసుకొని వెళ్ళా, నేను అసలు దేవుడి దగ్గర కనిపెట్టలేదు అని చెప్పి, ఇక బికాకో అని చెప్పి వాళ్ళిద్దరు దేవుడి దగ్గర నేను కనిపెట్టలేదు కదా అని చెప్పి, సిట్ రైట్ నాన్న, బికాకో నేను దేవుడి దగ్గర కనిపెట్టలేదు కదా అని చెప్పి వాళ్ళిద్దరు కలిసి ఎవరెవరు మిషనరీ గారు అను బ్యాంపో వాళ్ళిద్దరు కలిసి ప్రేయర్ చేశారనమాట. ప్రేయర్ చేసి ఒక 2 రోజులు అయిన తర్వాత దేవుడు అప్పుడు వెళ్ళమన్నప్పుడు వెళ్ళారు. అప్పుడు వెళ్ళినప్పుడు మళ్ళీ బికాకో దగ్గరికి మిషనరీ ఏమేమి తీసుకొని పోయింది తెలుసా, చాలా మిషనరీ దగ్గరికి చాలా వస్తువులు తీసుకొని పోయిందనమాట. పోయిన తర్వాత మిషనరీ దగ్గరికి చాలా వస్తువులు తీసుకొని వెళ్ళాడనమాట. వెళితే మిషనరీ, నేను పంపిను, నాకేమొద్దు ఈ వస్తువులు, అయినా నేను పంపినా అని చెప్పాడు. అప్పుడు మిషనరీకి ఇక్కడ మిషనరీ దగ్గరికి ఒక కార్పెట్ ఉంది, కనపడుతుందా, బ్లూ కలర్ది. ఈ బ్లూ కలర్ కార్పెట్ అంటే చాలా సాఫ్ట్ ఉంటుందంట నాన్న, చాలా సాఫ్ట్ ఉంటుందంట. అయితే ఇక కార్పెట్ ఇచ్చి, ఇదిగో ఇది తీసుకో, నువ్వు ఇది తీసుకో అంటే ఆయన బికాకో ఇట్లా అని చూస్తాడంట, ఇట్లా అంటాడంట. అన్నప్పుడు చాలా సాఫ్ట్ ఉంటుందంట. అప్పుడు సరే ఇగో ఇది తీసుకొని నేను నీకు బ్యాంపోని ఇచ్చేస్తున్నా అని చెప్తాడనమాట. అప్పుడు బ్యాంపో ఇంకా అప్పుడు మిషనరీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడంట. ఇంకా వెయిట్ చేస్తూ ఉంటాడంట, మిషనరీ గారు ఎప్పుడొస్తారు అని. ఎవరు వెయిట్ చేస్తున్నారు నాన్న, బ్యాంపో వెయిట్ చేస్తున్నాడంట. వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఇక మిషనరీ వచ్చాడు. ఇది చూడండి ఒకసారి, మిషనరీ వస్తే ఇక బ్యాంపో ఎగిరి గంతేసాడంట. కనిపిస్తున్నాడా, ఎగురుతున్నాడు కదా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండంట. ఇంకా నన్ను అయితే నేను దేవుడు నన్ను బికాకో నుంచి విడిచిపెట్టిండా అంటే, ఇంకా నేను బికాకోకి నేను దాసుని కాక్కర్లేదు, నేను బికాకోకి బానిసగా ఉండక్కర్లేదు అని చెప్పి ఇంకా ఈ యొక్క బ్యాంపో ఎగిరి గంతేసాడు అనమాట నాన్న. చూడండి, కనిపిస్తున్నాడా, ఎగిరి గంతేస్తున్నాడు, హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. కనిపిస్తున్నాడా నాన్న, లేమ్మా పైకి కూర్చో. అయితే ఇది చూడండి, జాయ్ కూర్చో, జాయ్ ఇది చూడండి, ఎగిరి గంతేస్తున్నాడు కదా బ్యాంపో, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, ఎగురుతున్నాడు. థ్యాంక్స్ మిషనరీ గారు, థ్యాంక్స్ అని చెప్పి. ఇక అప్పటి నుంచి వినండి, ఇంకా అయిపోలేదు, ఇంకా 2 minutesలో అయిపోద్ది. ఇంకా అప్పటి నుంచి మిషనరీ గారికి ఇక రోజు మిషనరీ గారు బ్యాంపోకి దేవుడు వాక్యాలు బోధిస్తూ ఉండేవాడు అనమాట. దేవుడు గురించి చెప్తూ ఉండేవాడు. ఇక చూడండి, దేవుడు గురించి చెప్పేవాడు, అతన్ని పని చేసేవాడు. ఇక ఏమైందంటే, ఈ విడిపించబడ్డ తర్వాత బ్యాంపోతో అంటాడు మిషనరీ, నువ్వు నా దగ్గర కూడా బానిసలాగా పనిచేయక్కర్లేదు, నువ్వు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపో, నేను నిన్ను వదిలిపెడుతున్నాను, నువ్వు నా దగ్గర కూడా ఉండక్కర్లేదంటే. అప్పుడు బ్యాంపో ఏమన్నాడు తెలుసా, లేదండి, నేను ఎక్కడికి వెళ్ళను, నేను మీ దగ్గరే ఉంటా, ప్లీజ్ నాకు దేవుడి గురించి చెప్పండి, దేవుడి పాటలు వాక్యాలు నేర్పించండి, నేను ఎక్కడికి వెళ్ళను, మీ దగ్గరే ఉంటా అంటే. అప్పటి నుంచి మిషనరీ గారు ఈ యొక్క బ్యాంపోకి దేవుడి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా బోధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కలిసి ప్రార్థన చేసుకునే వాళ్ళిద్దరు కలిసి హ్యాపీగా దేవుడి గురించి చెప్తూ ఉండేవాడు అనమాట. ఇలా జరిగిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, ఇంకా ఇలాగ అయిపోతుంది. అప్పుడు బ్యాంపో కూడా యేసయ్యని నమ్ముకుంటాడు అనమాట. బ్యాంపో కూడా రోజు బైబిల్ చదువుకుంటాడు, ప్రేయర్ చేసుకుంటాడు అనమాట. చేసుకుంటే అప్పుడు బ్యాంపో నేను కూడా పాపిని అని బ్యాంపో గ్రహిస్తాడు. ఇగో సిన్ కనిపిస్తుందా, సిన్ ఇక్కడ, సిన్ నేను కూడా అంటే, సిన్ అంటే పాపం,
నేను కూడా పాపిని, నేను కూడా పాపంని అని అప్పుడు ఆయన కూడా దేవుడి దగ్గరికి వచ్చాడనమాట. యేసు ప్రభు కనిపిస్తున్నాడు, యేసయ్య సిలువలో ఉన్నాడు కదా. యేసయ్య సిలువలో మన కోసం రక్తమంతా కార్చాడు కదా నాన్న. మన పాపముల నిమిత్తం, మన తలంపుల నిమిత్తం, మనం చెడ్డ ఊహల నిమిత్తం, చెడ్డ మాటల నిమిత్తం, చెడ్డ చూపుల నిమిత్తం, అవునా, వీటన్నిటి నిమిత్తం యేసయ్య కలవరి సిలువలో నా కోసం చనిపోయాడని చెప్పి బ్యాంపో కూడా యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్య దగ్గర మంచి వ్యక్తిగా మారిపోయాడు. యేసయ్య దగ్గర తన పాపాన్ని అంతా ఒప్పుకున్నాడు, మంచి వ్యక్తిగా అయ్యాడు. అయితే బ్యాంపో కొన్ని రోజులు చిన్నతనంలోనే చనిపోతూ వచ్చాడు నాన్న. ఒక 2-3 ఇయర్స్ తర్వాత బ్యాంపో చనిపోయాడు. బ్యాంపో చనిపోయిన తర్వాత యేసు ప్రభు దేవుడి దగ్గరికి బ్యాంపోని దూతలు తీసుకొని పోతున్నారు కదా. చనిపోయిన తర్వాత మనం కూడా అంతే, మనం కూడా చనిపోయిన తర్వాత మనల్ని కూడా దేవదూతలు ఇలాగా తీసుకొని పోతారు. అర్థమైందా? ఇలా బ్యాంపోని తీసుకొని పోతున్నారు చూడండి దేవదూతలు. అవునా, కనిపిస్తున్నాయా? ఇదిగో దేవదూత బ్యాంపోని తీసుకొని పోతా. అలాగే మనం కూడా చనిపోయాక మనం కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్తాం. మనం కూడా ఒకరోజు బ్యాంపోని చూడొచ్చు పరలోకంలో. మనం కూడా ఒకరోజు బ్యాంపోని చూడొచ్చు. ఇంకెవరెవరైతే మీ తాత వాళ్ళు కానీ వాళ్ళు కూడా పరలోకానికి దేవుడు నమ్ముకొని పరలోకానికి వెళ్తే ఎవరైనా వాళ్ళను కూడా మనం ఆ యొక్క పరలోకంలో చూస్తాం. మనం కూడా ఎప్పుడు చూస్తామంటే యేసయ్య దగ్గర మన పాపములన్నిటినీ ఏం చేయాలి నాన్న? ఒప్పుకోవాలి. ఈ బ్యాంపో లాగా ఒప్పుకోవాలి. కళ్ళు మూసుకోండి. ఎవరెవరు ఒప్పుకుంటారు యేసయ్య దగ్గర పాపాలు? ఒప్పుకుందాం. మోకరించండి నాన్న. 1 అంటే ఏం చేయాలి? మోకరించాలి. 2 అంటే ఏం చేయాలి? కళ్ళు మూసుకోవాలి. 3 అంటే ఏం చేయాలి? 2 అంటే కళ్ళు మూసుకోవాలి. 3 అంటే చేతులు జోడించాలి. 2 అంటే చేతులు జోడించాలి. 3 అంటే కళ్ళు మూసుకోవాలి. మూసుకున్నారా? అందరము మనం కూడా చెప్దాం. నా వెనక చెప్పండి. యేసయ్యా, నేను కూడా బ్యాంపో లాగా పాపానికి బానిసలాగా ఉన్నాను. దయతో నన్ను క్షమించండి. యేసయ్యా, నేను కూడా నా పాపములను మీ సిలువ దగ్గర ఒప్పుకుంటున్నాను. నన్ను కూడా కడగండి, పవిత్రపరచండి. నన్ను కూడా క్షమించండి. నేను కూడా పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపరచండి. యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. యేసయ్యకి మీరు కూడా చెప్పారు కదా, యేసయ్య కూడా మీ అందరినీ క్షమిస్తాడు. యేసయ్య మీ అందరినీ పరలోకానికి తీసుకువెళ్తాడు. మనము లాస్ట్ ప్రార్థన చేసుకొని ఈ యొక్క 4th డే VBS పరిచర్యని క్లోజ్ చేసుకుందాం. అలాగే ఉండండి, ప్రేయర్ చేసుకుందాము. ఆంటీ ప్రేయర్ చేస్తారు. కళ్ళు మూసుకున్నానా? ప్రేమల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, ప్రభువా, మీ గొప్ప నామమును బట్టి, నీ యొక్క పరిశుద్ధతను బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభువా. చిన్న బిడ్డలు ప్రభువా, నేను క్లోజింగ్ లెసన్లో ప్రభువా, మరి బ్యాంపో తండ్రి తను ఎంతగానో ప్రభుని గురించి స్వార్థమానం విని రక్షణ పొంది అయ్యా మారు మనసు పొందుతూ వచ్చాడు ప్రభువా. ఈ బిడ్డలు కూడా, చిన్న బిడ్డలు కూడా తండ్రి నీ సన్నిధిలో ఒప్పుకుంటూ వచ్చారు. వాళ్ళ హృదయంలో శాంతి సమాధానమును అనుగ్రహించినందుకే వందనములు ప్రభువా. ఇక ప్రభువా సండే స్కూల్ పరిచర్యలో, ఈబీఎస్ పరిచర్యలో మీరు ఎంతగానో తోడుగా ఉంటూ అయ్యా ప్రభువా ఉదయకాలం 9:30 నుంచి ఇప్పటి వరకు ప్రభువా సహాయం చేస్తూ నీ కృపను అనుగ్రహించినందుకే వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభువా. మంచి వాతావరణం ఇచ్చినందుకే వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. నీ కృపలో అయ్యా నీ దయలో మమ్మల్ని అందరినీ ప్రేమించి అయ్యా నీ కృపను అనుగ్రహించినందుకే వందనములు చెల్లిస్తూ ప్రభువా, తిరిగి వారి ఇళ్ళకి వెళుతూ ఉంటుండగా వారి ప్రయాణంలో ప్రభువా ఎండవేడి నుండి తప్పించి నీ కృపతో వారిని నింపమని ప్రార్థిస్తూ అయ్యా విన్న వాక్యములు, కంఠవాక్యములు, పాటలు వాళ్ళ హృదయంలో భద్రపరచమని ప్రార్థించుకుంటూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున
స్తుతించి ప్రార్థించి అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. సరిపోతాయా?